అమెరికా వెనిజులా పైన స్ట్రైక్ చేసి వెనిజులా ప్రెసిడెంట్ మదురో మరియు అతని వైఫ్ని క్యాప్చర్ చేసి న్యూయార్క్కి తరలించారు. అయితే ఎందుకు ఇలా చేశారు అంటే నార్కో టెర్రరిజం అనేది కారణంగా చెప్తున్నారు. నార్కో టెర్రరిజం అంటే అర్థం ఏంటి? డ్రగ్ ట్రాఫికింగ్ చేసి దాని ద్వారా వచ్చిన డబ్బులతో టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సపోర్ట్ చేయడం అనేది అమెరికా చేస్తున్న ప్రధానమైన వాదన. 2020లో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ వాదనను తీసుకొచ్చి అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు అతన్ని క్యాప్చర్ చేయడం అనేది జరిగింది. అయితే ఇదేటా స్టోరీ? వెనకాల ఏమీ లేదా అంటే వెనకాల చాలా ఉంది. అమెరికా వెనిజులా రిలేషన్స్ చాలా కాంప్లెక్స్. 1900స్లో ఎర్లీ 1900స్లో వెనిజులాలో వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ అనేవి బయటపడ్డాయి. అప్పటి నుంచి అమెరికన్ కంపెనీస్ వెనిజులాలో బాగా ఇన్వెస్ట్ చేసి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్స్లో సపోర్ట్ చేశాయి. సో అమెరికా అప్పటి నుంచి వెనిజులాకి ఒక పెద్ద ఇన్వెస్టరు మరియు కస్టమర్ కూడా. సో 1900s అంతా కూడా వెనిజులాకి అమెరికాకి మధ్య మంచి రిలేషన్సే ఉన్నాయి. అయితే 1974లో ఏం జరిగిందంటే వెనిజులా ఆయిల్ ఇండస్ట్రీని నేషనలైజ్ చేసింది. సో అమెరికన్ ప్రైవేట్ కంపెనీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గడం మొదలైంది. అయినప్పటికీ అక్కడ ప్రభుత్వానికి అమెరికాకి మధ్య రిలేషన్స్ మాత్రం మంచిగానే ఉన్నాయి. అక్కడ నుంచి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అనేవి అమెరికాకి ప్రాపర్గా జరుగుతూనే ఉన్నాయి. అయితే 1990s వచ్చేసరికి హ్యూగో చావెజ్ 1999లో వెనిజులా ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన ఒక సోషలిస్ట్. ఆయన వచ్చిన తర్వాత అమెరికాకి కంప్లీట్గా ఆపోజిట్ అయిపోయారు. బికాజ్ అమెరికా ఇస్ ఎ లిబరలిస్ట్ రెజిమ్. ఈయన సోషలిజం కమ్యూనిజం వైపు మొగ్గు చూపారు. సో పేదలకు సహాయం చేయాలి, మొత్తం అన్ని ఇండస్ట్రీస్ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి, సో ప్రైవేట్ కంపెనీస్కి ఎటువంటి స్కోప్ ఉండకూడదని చెప్పి అమెరికాని వెనిజులా నుంచి ఆయన కంప్లీట్గా ఐసోలేట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ నుంచి అమెరికా మరియు వెనిజులా రిలేషన్స్ కంప్లీట్గా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఈయన తర్వాత మనకి మదురో 2013లో వచ్చారు. మదురో వచ్చిన తర్వాత కూడా హ్యూగో చావెజ్ పాలసీస్ని ఫాలో అవుతూ వచ్చారు. ఈయన కూడా యాంటీ అమెరికా స్టాన్స్ కంటిన్యూ చేశారు, సోషలిజంని కంటిన్యూ చేశారు. లాటిన్ అమెరికాలో ఉన్న సోషలిస్ట్ రెజిమ్స్ అన్నిటికీ కూడా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ ప్రాసెస్లో మదురో ఒక నియంతగా మారిపోయారు, డిక్టేటర్గా మారిపోయారు. కంప్లీట్గా ఎకనామిక్ పాలసీస్ కూడా చాలా బాలేవు. దానివల్ల వెనిజులాలో హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది. వెనిజులా ఎకానమీ కూడా కొలాప్స్ అయిపోయింది. అమెరికాకి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి అమెరికా కూడా వెనిజులా పైన శాంక్షన్స్ విధించింది. వెనిజులా నుంచి ఎవరు ఆయిల్ కొనకుండా చేసింది. వెనిజులా ఎకానమీ కంప్లీట్గా కొలాప్స్ అయ్యేలా చేసింది. సో ఇదంతా బ్యాక్ స్టోరీ. ఈ బ్యాక్ స్టోరీ పెట్టుకున్నారు. కానీ మనకి నార్కో టెర్రరిజం అనే రీజన్ పెట్టుకొని అక్కడ అధ్యక్షుడిని క్యాప్చర్ చేసి యూఎస్కి తీసుకెళ్ళడం అనేది జరిగింది. అయితే అమెరికా నెక్స్ట్ ఏం చేయబోతుంది? వెనిజులాని తన కంట్రోల్లో పెట్టుకొని అమెరికన్ కంపెనీస్ని మళ్ళీ వెనిజులాలో ఇన్వెస్ట్ చేసేలా చేసి ఆయిల్ పైన కంప్లీట్ కంట్రోల్ తెచ్చుకోవాలనేదే అమెరికా యొక్క ఉద్దేశం.